హాయ్ అండి. వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు మనం అల్లం రబ్బా ఎలా చేసుకోవాలో చూద్దాం. అల్లం ఒక 2 గడ్డలు తీసుకున్న నేను. దాన్ని తురుముకొని చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని ఒక కప్పు కొలత పెట్టుకోండి. మీరు ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పులో వేసుకోండి. ఆ కప్పు అల్లం అయితే దానితోటి 4 కప్పుల షుగర్ పడుతుందండి. మిక్సీ పట్టుకుందాం. దాన్ని మెత్తగా వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను 2 కప్స్ పోసుకున్నా. సగం కప్పే అయింది నాకు అల్లం. చక్కెర 2 కప్స్ పోసుకొని మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం, షుగర్ 2 ఈక్వల్‌గా తీసుకొని చేసుకోవాలి. తీగ పాకం కొంచెం ముద్ద పాకం వచ్చేలాగా చూసుకోండి. మనకు ముద్దకొచ్చిందంటే అల్లం వేసుకోవాలి. ఇక మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టిన అల్లం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఉంచి దాన్ని దగ్గరికి అయ్యేదాకా మరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇంగో చూడండి ఇట్లా కింద ఎత్తే రాయి లెక్క తగలాలి గట్టిగా. అప్పుడు మనం ఒక గిన్నె నేను ఫస్టే చెక్కకు మన కూరగాయలు కట్ చేసే చెక్కకు నెయ్యి రాసుకొని పెట్టుకున్నా. దాని మీద వేసుకొని మనం పీసులు లెక్క కట్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుందండి. పైత్యానికి మనకు వాంతులైనా ఎటైనా ట్రావెలింగ్ పోయినా ఇది ఒకటి పట్టుకొని పోవచ్చు. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండి. చిన్నప్పుడైతే ఊకే తినేది ఇవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఇంట్లో చేసుకునుడు నేర్చుకున్న కాంచి ఇంట్లోనే చేసుకొని తింటాను. చాలా మంచిగున్నదండి. చాలా అంటే చాలా బాగున్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్ల. ఒక చక్కెర, బెల్లమే కాదా ఈజీ ప్రాసెస్. ఎవరైనా వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చినాయో.